పార్లమెంట్ ఎదుట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్ ప్రధాన గేట్ దగ్గరకు భారీ సంఖ్యలో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు భారీగా మోహరించిన పోలీసు బలగాలు వారిని నిలువరించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో పోలీసులకు సీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో పార్లమెంటు పరిసరాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ గారు అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. శోభ, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి, మరొక వైపు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు పార్లమెంట్ బయటే జరుగుతున్నాయి. ఇప్పటికే పార్లమెంట్ ఆవరణలోకి చొచ్చుకుపోవడానికి కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అఫ్కోర్స్ యువత మొత్తం కూడా రంగులోకి దిగారు. యువత మొత్తం కూడా ఉదయం నుంచి కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అటు జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ గేట్ వైపు దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ గేట్ దగ్గర మొత్తం భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సో పోలీస్ పహారాల మధ్యలో ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇట్లా నేపథ్యంలో అభిజిత్ దీప్కే, కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించినటువంటి వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే తన దీక్షను కూడా విరమించారు ఉన్న ఫలంగా. అయితే ఇట్లా నేపథ్యంలోనే అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. అటు లోక్సభలో విపక్షాలు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్లను వినిపిస్తున్నాయి. సో లోక్సభ మొత్తం కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్లు చాలా గట్టిగా వినిపిస్తున్నారు. అటు వినిపిస్తున్నటువంటి క్రమంలోనే ఇటు అమిత్ షాను ధర్మేంద్ర ప్రధాన్ కలిసినటువంటి నేపథ్యంలోనే సో ఏ క్షణమైనా ధర్మేంద్ర ప్రధాన్ తనకు తాను నైతికంగా రాజీనామా చేసే అవకాశం ఉంది అన్నది ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్గా అమిత్ షాను ధర్మేంద్ర ప్రధాన్ కలవడమే ఒక భారీ చర్చకు దారితీస్తోంది. సో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే గనక జరిగితే గనక ఖచ్చితంగా ఇది కాక్రోచ్ జనతా పార్టీ విజయంగానే చూడాలి. అయితే దీని తర్వాత ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? సో ఏదైతే నీట్ పరీక్ష ఉందో నీట్ పరీక్షను ఒక చట్టబద్ధం చేసేటువంటి అవకాశం ఉందా? పేపర్లు లీక్ కాకుండా ఒక పూర్తి స్థాయి చట్ట పరిధిలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే వాంగ్చుక్ దీక్ష నేపథ్యం కూడా అదే. కేవలం కొన్ని 5 డిమాండ్లు మాత్రమే జరిగింది. చట్టపరంగా ఉండాలి, సంస్కరణలు విద్యా వ్యవస్థలో తీసుకురావాలి, తో పాటు నీట్ సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తం కూడా ప్రక్షాళన జరగాలి. అటు ఎవరైతే నీట్ పరీక్ష రాసి ఈ పరీక్ష లీక్ అయినటువంటి బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో మనస్తాపంతో, సో వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి, కోటి రూపాయల నష్టపరిహారం, నగదు పరిహారం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ కూడా ప్రస్తుతానికి వినిపించింది. సో ఇట్లా నేపథ్యంలోనే ఈ దీక్ష జరుగుతున్నటువంటి క్రమంలోనే, హంగర్ స్ట్రైక్ చేస్తున్నటువంటి క్రమంలోనే నిన్న వాంగ్చుక్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు, ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. సో అక్కడ హాస్పిటల్లో కూడా వాంగ్చుక్ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. సో ఇట్లా నేపథ్యంలో అభిజిత్ దీప్కే కూడా నిరాహార దీక్షను కంటిన్యూ చేశారు. బట్ ఈరోజు అనూహ్యంగా అభిజిత్ దీప్కే తన నిరాహార దీక్షను విరమించారు. సో విరమించిన తర్వాత అటు పార్లమెంట్ ఆవరణ మొత్తం కూడా కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమిత్ షా, కేంద్ర మంత్రి అమిత్ షాను ధర్మేంద్ర ప్రధాన్ కలిసినటువంటి నేపథ్యంలోనే సో ఏం జరగబోతోంది? సో అంటే ఈ నిరసనలకు అటు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి నిరసన కానీ, ఇటు యువత మొత్తం కూడా రోడ్లకి చేస్తున్నటువంటి నిరసన కానీ, సో వీటన్నిటికీ పరిష్కారం అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానేనా? సో అమిత్ షాను కలవడం వెనుక ఉన్నటువంటి కారణం కూడా బహుశా రాజీనామాకు అడుగు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో అటు బీహార్లో కూడా అసెంబ్లీ బయట కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు యువత మొత్తం కూడా. సో దేశవ్యాప్తంగా యువత మొత్తం కూడా నిరసన దీక్షలు చేపడుతున్నారు. సో ఇట్లా నేపథ్యంలోనే అమిత్ షాను ధర్మేంద్ర ప్రధాన్ కలవడం కొంత ఆసక్తికరంగా మారింది, ఆశ్చర్యకరంగా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 23 రోజుల పాటు దీక్ష చేస్తే ఎక్కడ కూడా ప్రభుత్వం ఏ కమిటీ నియమించలేదు, ఎవరిని కూడా మధ్యవర్తిత్వానికి పంపలేదు, ఎవరితో కూడా చర్చలకు పంపలేదు. పార్లమెంట్ సమావేశాలకు ఒక్కరోజు ముందు వాంగ్చుక్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన హాస్పిటల్కి తరలించడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు ఉదయం ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఉదయం చర్చలకు పిలవడం జరిగింది. సో చర్చలు జరుగుతున్నటువంటి క్రమం ఒకవైపు అయితే కనుక ఇటు ప్రతిపక్షాలు, విపక్షాలు మొత్తం కూడా అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్కు చేయడం, మరోవైపు ఈరోజు అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ కలవడం. సో ఇవంతా కూడా కొంత ఆసక్తికరంగా మారింది. సో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వంతో చర్చలు జరిపేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో అమిత్ షాతో ధర్మేంద్ర ప్రధాన్ కలిసినటువంటి నేపథ్యంలో ఇక ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బహుశా నైతిక రాజీనామా చేయబోతున్నారేమో అన్నటువంటి అవకాశం కనిపిస్తోంది. మోరోవర్
ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.